హాయ్ వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి సండే స్పెషల్ అండి. తలకాయ కూర. మనము ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. మనము ఆనియన్స్ వేసేలోపు తలకాయని బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. ఒక 5-6 సార్లు కడుక్కోవాలి. ఎందుకంటే మనకి నీసు వాసన అనేది వచ్చింది. ఆ నీసు వాసన రాకుండా మనం బాగా శుభ్రం చేసి పెట్టుకోవాలి. కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో. ఆనియన్స్ అయితే వేగినాయండి. ఇప్పుడు మనం తలకాయ కూరని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు 1 స్పూన్ కల్లుప్పు అయితే యాడ్ చేసుకోవాలండి. ఇంకొక 6 స్పూన్లు. ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఇది 10 నిమిషాలు మగ్గించుకోవాలి. మనం ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలండి. తర్వాత మనం మిగతాటి యాడ్ చేసుకుందాం. మనం ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1½ స్పూను, ఒక 2 స్పూన్లు కారం, ఒక 1/2 స్పూను బావు, ఇందులో 1 స్పూన్ కొబ్బరి పేస్ట్, ఇందులో 2 స్పూన్లు ధనియా పౌడర్. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ మగ్గించుకోవాలండి. మనకి కారం అయిన ముక్కలకు పట్టేటట్టుగా. ఇందులో ఒక 5 నిమిషాల తర్వాత 2 టమాటాలు మిక్సీ పట్టుకొని ఆ టమాటా గ్రేవీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి మనకి గ్రేవీ కోసం. ఇప్పుడు కలపెట్టుకొని మనం ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి మనకి గ్రేవీ కోసం. నేనైతే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఎక్కువ కారం మొత్తం సరిపోయిందో లేదో చూసుకొని మనం 10 నిమిషాలు 15 నిమిషాలు మగ్గించుకోవాలండి. తలకాయ కూర కాబట్టి కొంచెం ఒక లేట్ పట్టిద్ది ఉడకడానికి. అందుకని 10 నిమిషాలు 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇందులో ఉడికేటప్పుడు తలకాయలోని మెదడు వేసుకోవాలండి. ముందుగానే వేసుకోకూడదు, ఎందుకంటే చెదిరిపోతుంది మెదడు. దాన్ని కదిలించకుండా వేసుకోవాలి. మూత పెట్టుకొని మరి ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒకసారి కర్రీ అయితే వచ్చిందండి. ఇప్పుడు ఒక 1/2 స్పూను గరం మసాలా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి లాస్ట్లో మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. ఇంకా ఇవన్నీ మనకి తలకాయ కూర అయితే అయిపోవచ్చింది. నేను ఇవాళ తలకాయ కూరని సంగట్లో చేస్తున్నానండి. ఇంకొక 5 నిమిషాలు ఉంటే నాకు తలకాయ కూర అయితే అయిపోతుంది. ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే మనకి తలకాయ కూర అయితే అయిపోయిందండి. లైట్గా మనకి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. నాకు తలకాయ కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి
నాకు ఈ మాత్రం గ్రేవీ కావాలి. ఎందుకంటే నాకు ఈరోజు నేను రాగి ముద్దలోకి ఈ కూర చేశాను కాబట్టి, తలకాయ కూర. నాకు ఇటు పక్క సంగడి కూడా అయిపోయింది రాగి ముద్ద. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఆర్ఆర్ బ్లాగ్ 28 అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.